ఈ వీడియోలో 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని అజంతా చిత్రాలు పాఠ్యాంశం నుంచి సేకరించిన చక్కని ప్రశ్నలతో ఆన్లైన్ పరీక్షను అందించడం జరుగుతున్నది. కనుక శ్రద్ధగా చివరి వరకు చూసి సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. 1వ ప్రశ్న. అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత అయిన నార్ల వెంకటేశ్వరరావు గారు ఈ జిల్లాకు చెందినవారు. ఆప్షన్ 1 గుంటూరు జిల్లా, ఆప్షన్ 2 నెల్లూరు జిల్లా, ఆప్షన్ 3 కృష్ణా జిల్లా, ఆప్షన్ 4 చిత్తూరు జిల్లా. సరైన సమాధానం ఆప్షన్ 3 కృష్ణా జిల్లా. 2వ ప్రశ్న. అజంతా చిత్రాలు అను పాఠం దేని నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 నార్ల రచనలు, ఆప్షన్ 2 నార్ల వారి మాట, ఆప్షన్ 3 రష్యన్ కథలు, ఆప్షన్ 4 నరకంలో హరిశ్చంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 నార్ల రచనలు. 3వ ప్రశ్న. అజంతా గుహలు ప్రపంచానికి పరిచయం అయిన సంవత్సరం? ఆప్షన్ 1 1818, ఆప్షన్ 2 1819, ఆప్షన్ 3 1918, ఆప్షన్ 4 1919. సరైన సమాధానం ఆప్షన్ 2 1819. 4వ ప్రశ్న. నార్ల వెంకటేశ్వరరావు రచించిన పాఠ్యాంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 గులాబీ అత్తరు, ఆప్షన్ 2 గుస్వం, ఆప్షన్ 3 అజంతా చిత్రాలు, ఆప్షన్ 4 హరిశ్చంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ 3 అజంతా చిత్రాలు. 5వ ప్రశ్న. అజంతా మనసును ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకుని వెళ్తుంది, అయినా అది వాస్తవికమైన లోకమే అన్నది? ఆప్షన్ 1 మేజర్ గిల్, ఆప్షన్ 2 నార్ల గారు, ఆప్షన్ 3 నెహ్రూ గారు, ఆప్షన్ 4 పటేల్ గారు. సరైన సమాధానం ఆప్షన్ 3 నెహ్రూ గారు. 6వ ప్రశ్న. 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించిన రచయిత? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 3 గౌరణ, ఆప్షన్ 4 కొడవటి గంటి కుటుంబరావు. సరైన సమాధానం ఆప్షన్ 2 నార్ల వెంకటేశ్వరరావు. 7వ ప్రశ్న. అజంతా చిత్రాలు పాఠం చదువుతుంటే విద్యార్థికి వచ్చిన ఆలోచనలను, అనుభూతిని వివరించడం ద్వారా విద్యార్థి సాధించే సామర్థ్యం? ఆప్షన్ 1 వినడం మాట్లాడడం, ఆప్షన్ 2 ప్రశంస, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 చదవడం అవగాహన చేసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 వినడం మాట్లాడడం. 8వ ప్రశ్న. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు, పై వాక్యాన్ని కర్మణీ వాక్యంగా రాసిన? ఆప్షన్ 1 దురాచారాలను సంఘ సంస్కర్తలు నిర్మూలించారు, ఆప్షన్ 2 సంఘ సంస్కర్తలు దురాచారాల చేత నిర్మూలించారు, ఆప్షన్ 3 సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి, ఆప్షన్ 4 సంఘ సంస్కరణ దురాచారాల చేత నిర్మూలించబడ్డాయి. సరైన సమాధానం ఆప్షన్ 3 సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
9వ ప్రశ్న. ఇటుకొండ అటుకొండ, ముందు కొండ వెనుక కొండ, పైన కొండ పక్కనే నది, నీలాకాశం నీలాల నీళ్లు, పచ్చని చెట్టు కమ్మని తావులు, అది వేరే ప్రపంచం, అదొక స్నాపిక జగత్తు అను వాక్యాలు గల పాఠ్యాంశం. ఆప్షన్ 1 ప్రకృతి ఒడిలో, ఆప్షన్ 2 అజంతా చిత్రాలు, ఆప్షన్ 3 భూదానం, ఆప్షన్ 4 ప్రతిజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 2 అజంతా చిత్రాలు. 10వ ప్రశ్న. క్రింది జతలను పరిశీలించండి. ఏ మట్టి, మన్ను, మృత్తు, మృత్తిక. బి ప్రతీచి, పడమర, పశ్చిమం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 11వ ప్రశ్న. క్రింది వాటిలో నార్ల వెంకటేశ్వరరావు రచనలు కాని వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 నార్లవారి మాట, ఆప్షన్ 2 రష్యన్ కథలు, ఆప్షన్ 3 హరిశ్చంద్రోపాఖ్యానం, ఆప్షన్ 4 నరకంలో హరిశ్చంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ 3 హరిశ్చంద్రోపాఖ్యానం. 12వ ప్రశ్న. హృదయం అనే పదానికి వికృతిని గుర్తించండి. ఏ యద, బి ఎడద, సి మది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. 13వ ప్రశ్న. అజంతా గుహలలో చిత్రాలు ఎప్పుడు వేయబడినవి. ఆప్షన్ 1 క్రీస్తు శకం 11వ శతాబ్దం తరువాత. ఆప్షన్ 2 క్రీస్తు శకం 9వ శతాబ్దం తరువాత. ఆప్షన్ 3 క్రీస్తు శకం 7 నుండి 9వ శతాబ్దం మధ్యకాలం. ఆప్షన్ 4 క్రీస్తు శకం 1 నుండి 7వ శతాబ్దాల మధ్యకాలం. సరైన సమాధానం ఆప్షన్ 4 క్రీస్తు శకం 1 నుండి 7వ శతాబ్దాల మధ్యకాలం. 14వ ప్రశ్న. ఎవరి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. ఆప్షన్ 1 గౌరణ, ఆప్షన్ 2 నార్ల చిరంజీవి, ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 4 శ్రీశ్రీ. సరైన సమాధానం ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు. 15వ ప్రశ్న. కొండమలుపు పదానికి విగ్రహవాక్యం, సమాసం పేరు గుర్తించండి. ఆప్షన్ 1 కొండలోపల మలుపు షష్ఠి తత్పురుష సమాసం. ఆప్షన్ 2 కొండ యొక్క మలుపు షష్ఠి తత్పురుష సమాసం. ఆప్షన్ 3 కొండ వలన మలుపు పంచమీ తత్పురుష సమాసం. ఆప్షన్ 4 కొండ చేత మలుపు తృతీయ తత్పురుష సమాసం. సరైన సమాధానం ఆప్షన్ 2 కొండ యొక్క మలుపు షష్ఠి తత్పురుష సమాసం. 16వ ప్రశ్న. వేషము అనే పదానికి వికృతి పదమును గుర్తించండి. ఆప్షన్ 1 వేషము, ఆప్షన్ 2 వేషము, ఆప్షన్ 3 వేషం, ఆప్షన్ 4 వేషం.
సరైన సమాధానం ఆప్షన్ 2 వేషము. 17వ ప్రశ్న. క్రింది వాటిలో నార్ల వెంకటేశ్వరరావు గారి అనువాది రచనను గుర్తించండి. ఆప్షన్ 1 రష్యన్ కథలు. ఆప్షన్ 2 నరకంలో హరిశ్చంద్రుడు. ఆప్షన్ 3 నార్లవారి మాట. ఆప్షన్ 4 నార్ల రచనలు. సరైన సమాధానం ఆప్షన్ 1 రష్యన్ కథలు. 18వ ప్రశ్న. కర్మణి వాక్యంలో కర్తకు ఏ విభక్తి చేరుతుంది? ఆప్షన్ 1 ప్రథమ. ఆప్షన్ 2 ద్వితీయ. ఆప్షన్ 3 తృతీయ. ఆప్షన్ 4 పంచమి. సరైన సమాధానం ఆప్షన్ 3 తృతీయ. 19వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ అజంతా గుహల మొత్తం 29. బి అజంతా చిత్రాలన్నీ జాతక కథలే. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది కాదు. ఆప్షన్ 2 బి సరైనది, ఏ సరైనది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండు సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది కాదు. 20వ ప్రశ్న. 14వ శతాబ్దిలో ఫైజాల్ ఆర్కన్యాజా ఇటలీలో తలెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలిగినవి యూరోప్లో లేవు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 మేజర్ గిల్. ఆప్షన్ 2 ఫెర్గుసన్. ఆప్షన్ 3 గాంధీజీ. ఆప్షన్ 4 నెహ్రూ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఫెర్గుసన్. 21వ ప్రశ్న. తలదాచుకున్నారు అనే జాతీయానికి సరిపోయే అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 తలను దాచుకున్నారు. ఆప్షన్ 2 నివసించారు. ఆప్షన్ 3 ఆశ్రయం పొందారు. ఆప్షన్ 4 వస్తువులు దాచుకున్నారు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆశ్రయం పొందారు. 22వ ప్రశ్న. హేమం అనే పదానికి నానార్థాలు క్రింది వాణిలో గుర్తించండి. ఆప్షన్ 1 వాన, దేశం. ఆప్షన్ 2 బంగారం, ఉమ్మెత్త. ఆప్షన్ 3 బంగారం, వాన. ఆప్షన్ 4 దేశం, ఉమ్మెత్త. సరైన సమాధానం ఆప్షన్ 2 బంగారం, ఉమ్మెత్త. 23వ ప్రశ్న. అజంతా గుహల వద్ద ప్రవహిస్తున్న నది. ఆప్షన్ 1 కృష్ణానది. ఆప్షన్ 2 పెన్నా నది. ఆప్షన్ 3 గోదావరి నది. ఆప్షన్ 4 వాఘోరా నది. సరైన సమాధానం ఆప్షన్ 4 వాఘోరా నది. 24వ ప్రశ్న. క్రింది వాటిలో కర్తరి వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఆప్షన్ 2 లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది. ఆప్షన్ 3 నాచే రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. ఆప్షన్ 4 సంఘ సంస్కృతుల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. సరైన సమాధానం ఆప్షన్ 1 వాల్మీకి రామాయణాన్ని రచించాడు. 25వ ప్రశ్న. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అజంతా గుహలను మొదటి గుర్తించింది మేజర్ గిల్. ఆప్షన్ 2 అజంతాలో కుడ్య చిత్రాలను చిత్రించినది బౌద్ధ భిక్షువులు. ఆప్షన్ 3 పూర్వజన్మలో బుద్ధుని జీవిత చరిత్రను తెలిపేవి జాతక కథలు. ఆప్షన్ 4 అజంతా గుహలు మొత్తం 29, వాటిలో 5 బౌద్ధ
విహారాలైతే మిగిలినవి బౌద్ధ చైత్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 4. అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ విహారాలైతే మిగిలినవి బౌద్ధ చైత్యాలు.